పని చేసినా ఇంట ఆమెకు చెప్పాలి. ఏ దానికేం నేను చెప్పేది, దానికేం ఎరక, ఏ దానికేం తెలివి ఉన్నది అని అనుకోవద్దు అస్సలు. తెలివి ఉన్నా లేకున్నా ఒకలకు ఇంకొకలకు అన్ని ముచ్చట్లు చెప్పుకోవాలి. లేకుంటే ఏమవుతుంది? ఆగో ఇట్లా అసలుకే మోసం అవుతుంది. పాండ్రి అట్లా భూపాల్పల్లి జిల్లా కాడ ఒక మోసం ఇట్లనే జరిగింది. ఆల్మోగలది ఏమైందో పురాగా చూసేసొద్దాం, నడుగురిగా. అయితే పెద్దన్న పేరు పోతురాజు మన గణపురం మండలం గాంధీనగర్లు ఉంటాడు. మొన్న ఈయనకున్న ఎడ్ల నమ్మిండు. లచ్చన్నరనో ఏమో వచ్చినాయి. మరి గట్ల వచ్చిన పైసలను ఇంటామికి ఇచ్చి దాచిపెట్టమని చెప్పాలనా? ఊహో, మరి ఈయన ఏమని అనుకున్నాడో ఏందో వడ్ల బత్తల దాచిపెట్టినట్ట. ఇంటామెకు కమస్కం చెప్పలే. ఆమెకేంది చెప్పేది అనుకున్నాడో లేకుంటే మర్చిపోయిండో మనకు తెలియదు. ఇక కర్రె వడ్లు అంటే ఖరాబైన వడ్లు ఇక వడ్ల పైసలు దాచిపెట్టి పోతురాజన్న బాయ్ అడిగిపోయిండు. అంతల్నే ఈ చింతగింజలు కొనేటైనా వచ్చిండట గిట్ల ట్రాలీ వేసుకొని. ఇక ఇంటామనేమో ఈ ఖరాబైన వడ్లను ఈయనకు అమ్ముదామని బత్తకు బత్త అమ్మేసింది. ఈ ముచ్చట పెనిమిటికి కూడా చెప్పలే. ఇక చూడు కథ, వడ్లల్లో పైసలు పెట్టిన ముచ్చట పెనిమిటి ఇంటామకి చెప్పలే. వడ్ల అమ్ముతున్న ముచ్చట ఈమె పెనిమిటికి చెప్పలే. ఎవరి మనసులో వాళ్ళు ఉంచుకున్నారు. ఏమైందిగా ఆ లచ్చన్నర ట్రాలీలో పోయినాయి. ఇంటికి వచ్చినాక వడ్ల బత్త చూసేవరకల్లా అది లేదు. ఈయనకు సినిమా అర్థమైంది. అటెనక గుండెలు బాదుకుంటా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చిండు. సీసీటీవీలో వ్యాన్ అయితే కనబడ్డాం కానీ ఇప్పటిదాకానైతే దొరకలేదట. నేను పరకాల ఎడ్లను అమ్ముకొచ్చిన డబ్బులు ఇంట్లో 15 కిలోల వడ్లు కర్ర వడ్లు ఉండే ఖరాబైనవి. ఆ ఖరాబైన వడ్లు ఇంట్లో ఉండే. ఆ డబ్బులు తీసుకొచ్చి నేను ఇంట్లో వేసి పొలం పనులకు వెళ్ళినాను. 11 గంటల 20 నిమిషాలకు ట్రాలీ ఆటో చింతగింజలు కొనటానికి ఎవడో వచ్చినాడు. నా భార్యకు నేను ఆ డబ్బులు వేసిన సంగతి చెప్పలేదు. ఎవడో వాడు వచ్చినాక ఈ సంచి తీసి ఆ సంచిలో కుమ్మరించింది. నేను 4 గంటల సుమారు ఇంటికి వచ్చినాక నాకు చెప్తే అలా డబ్బులు ఉన్నాయని నేను బాధపడి కొట్టుకున్నాను. చూసినామా, ఆలుమగలు ఒకరికొకరు చెప్పుకోకుండా మనుషుల్ని దాచుకుంటే ఇంత లుక్సాన్ అవుతుందో. అవునా కాదా? అందుకే అంటారు కాదు, ఎవరికాడ ఎన్ని సీక్రెట్లు దాచిన ఆలుమగల నడమ ఉండొద్దు అని. కానీ ఈ కాలంలో వాళ్ళ నడవన్నే బొచ్చడు సీక్రెట్లు ఉంటున్నాయి అట్నోళ్ళ. అంతేనానోళ్ళ?